మామయ్య తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. పుట్టింట్లో ఏ కష్టం వచ్చినా నాన్నకి చెప్పుకున్నట్లే మెట్టినింట్లో కూడా కన్న తండ్రిలాగే భరోసా ఇచ్చే ఏకైక వ్యక్తి. భర్తతో ఏమైనా చిన్న గొడవలు జరిగినా, మనస్పర్ధలు వచ్చినా సర్ది చెప్పడానికి, తన బాధను పంచుకోవడానికి మొదట గుర్తుకు వచ్చేది ఆ ఇంటి పెద్దే. కొడుకునైనా ఒక మాట అంటారేమో కానీ చాలామంది మామలు కోడళ్లను కూతుళ్ళలాగే చూసుకుంటారు. అలాంటి మామయ్యను ప్రేమగా చూసుకోవాల్సిన కోడలు ఏం చేసింది? తన వ్యవహారానికి అడ్డొస్తున్నాడని ఎలాంటి ఘాతుకానికి పాల్పడింది? అసలు సొంత మామపై ఆ కోడలు ఎందుకు కక్షగట్టింది? వివాహేతర సంబంధాలు భార్యాభర్తల మధ్యే కాకుండా కుటుంబంలోనూ చిచ్చు రేపుతున్నాయి. తమ అనైతిక బంధాన్ని కొనసాగించడం కోసం ఎలాంటి ఘాతుకానికైనా తెగిస్తున్నారు. అవతలి వాళ్లు దెబ్బ కొట్టకముందే మనమే పైచేయి సాధించాలని కుట్రలు పన్నుతున్నారు. ఈ క్రమంలో భర్తపై కక్షగట్టిన భార్య ఏకంగా అతన్ని చంపడానికి ప్రియుడితో కలిసి పథకం వేసింది. పక్కా సమాచారం ప్రియుడికి అందజేసింది. కాని ఆ సమయానికి ఇంట్లో భర్త బదులు మామ ఉన్నాడని తెలిసి అతన్ని దారుణంగా అంతమొందించింది. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారం లక్ష్మీ తండాలో వృద్ధుడు మేఘ్యానాయక్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో పడుకున్న మేఘ్యానాయక్ను కత్తితో మెడ నరికి చంపేశారు. చిన్న కుమారుడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకుని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆయన పెద్ద కోడలు మమతే ఈ హత్య చేయించిందని తెలిసి నిర్ఘాంతపోయారు. నిందితుడితో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. మేఘ్యానాయక్ ఇద్దరు కుమారులు పెళ్లిళ్లు చేసుకుని హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. పెద్ద కొడుకు శ్రీనివాస్ నాయక్, భార్య మమత పిల్లలతో కలిసి బాలానగర్లో ఉంటున్నాడు. వికారాబాద్ జిల్లా బుజుర్గు కొత్తలాపూర్కు చెందిన కుర్వం శ్రీశైలం సైతం ఆటో నడుపుకుంటూ అదే కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మమత, శ్రీశైలం మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వద్దని భర్త శ్రీనివాస్ మందలించినప్పటికీ ఆమె వినకపోవడంతో 3 నెలల క్రితం ఆమెపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ కేసులోనే జైలుకు వెళ్లిన కొడుకుని తండ్రి మేఘ్యానాయక కండిషన్ బెయిలుపై బయటకు తీసుకొచ్చాడు. శ్రీనివాస్ బయటకు వచ్చిన వెంటనే శ్రీశైలం హత్యకు ప్రయత్నించగా అతను త్రుటిలో తప్పించుకున్నాడు. శ్రీనివాసు ప్రాణాలతో ఉంటే మనిద్దరిని బతకనీయడని మమత శ్రీశైలంతో చెప్పింది. అందుకే అతని అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసింది. పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడానికి శ్రీనివాస్ ఇంటికి వెళుతున్నాడని, అక్కడే అతన్ని చంపేయమని ప్రియుడికి చెప్పింది. దీంతో శ్రీశైలం బైక్పై తండాకు వెళ్లి అర్ధరాత్రి వరకు శ్రీనివాస్ కోసం ఎదురుచూశాడు. అతను లేడని, మీ మామ మేఘ్యానాయక్ మాత్రమే ఉన్నాడని శ్రీశైలం మమతకు ఫోన్లో చెప్పగా అతను ఉన్నా మనకిబ్బందేనని చంపేయమంది. వెంటనే శ్రీశైలం కత్తితో మేఘ్యానాయక్ మెడకోసి హత్య చేసి అక్కడ్నుంచి పరారయ్యాడు. భర్త జైలుకు వచ్చిన దగ్గర నుంచి భార్య మమతకు ఈ కుర్ర శ్రీశైలం భార్యతోటి ఫ్రెండ్షిప్ ఉన్న శ్రీశైలానికి ఇద్దరికి డౌట్ వచ్చింది. వీడు ఎట్లా బయటకు వస్తే మమ్మల్ని ఏదైనా చేస్తాడని, ఇల్లీగల్ కాంటాక్ట్ కొనసాగించడం కష్టమవుతుంది, వీడు మనల్ని టార్గెట్ చేసిండు, వీడిని ఎట్లయినా చంపాలని ఇద్దరు కలిసి డిసైడ్ చేసుకురు. వాడి ఇంటర్ అడ్రస్ అన్ని చెప్పిందామా. 6వ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈ శ్రీనివాస్ ఎవరైతే ఈ మమత భర్త ఉన్నాడో అతను ఈ పోలీస్ స్టేషన్ లో అటెండెన్స్ కోసం వచ్చిండు. అతను కండిషన్ బెయిల్ మీద ఉంది కాబట్టి అటెండెన్స్ కోసం వచ్చాడు. దానిలో క్రమంగా తను తెలుసుకొని ఎట్లా తాండాకు పోతాడు, తాండాలో నైట్ ఉంటాడు కాబట్టి నువ్వు వెళ్ళి వాడిని చంపేసిన నా భర్తనని చెప్పేసింది. దానికి అనుకూలంగానే వాడు రేత్రి శ్రీశైలం హైదరాబాద్ నుంచి బయలుదేరి 8:30కి తాండాకు వచ్చిండు. వచ్చి చూసుకుంటే తాండాలో వాడు శ్రీనివాస్ కనపల్లె, ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. తండ్రి ఉన్నాడు. ఆ విషయం ఏమంటే మమతకు చెప్పితే వాడు కూడా తోడు ఇబ్బంది ఉంది, వాడిని కూడా వేసి పడేది అంటే వీడు కూడా వేసేయాలి, వీడు చేపట్టే ఇద్దరు డిసైడ్ చేసుకొని పడుకున్న అందరూ 1 గంట సేపు అక్కడికే టైం పాస్ చేసి వాళ్ళ ఇంట్లోనే ఉన్న ఒక కత్తి తీసుకొని
ఆ కత్తి తీసుకొని గట్టిగా ఇక్కడ ఒక వేటు వేయడం జరిగింది. ఆ వేటు దెబ్బకు మొత్తం కట్ అయిపోయి అక్కడే బ్లడ్ పడిపోయి అతను ఆ మంచం నుంచి లేచి కింద పడిపోయి చనిపోయాడు. భర్త చంపుతాడేమోనని భయపడిపోయిన భార్య ప్రియుడి సాయంతో భర్త హత్యకు పథకం వేసింది. అది కుదరకపోవడంతో మామను హత్య చేయించింది.